అదిరన్ సంచ మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. 2025 సంవత్సరానికి ఆఖరి రోజు ఇది. ఇక బులియన్ మార్కెట్లో ట్రేడింగ్ ఎలా జరిగింది అనేది పక్కన పెడితే ఈ సంవత్సరం మొత్తంలో కూడా పసిడి విపరీతంగా పెరిగిపోతూనే ఉంది. నెక్స్ట్ ఇయర్ అంటే కొత్త సంవత్సరంలో ఎలా ఉండబోతోంది? తగ్గుతాయా ఏమన్నా? ఇంకా అలాగే పైకి పైకి పెరుగుతూ పోతాయా? ఇవన్నీ కూడా మనతో డిస్కస్ చేసేందుకు ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్లో అందుబాటులో ఉన్నారు ప్రముఖ మార్కెట్ అనలిస్ట్ ప్రశాంత్ గారు. ఆయనతో మాట్లాడదాం. ప్రశాంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి నిరుపమ గారు. 1979 తర్వాత సంవత్సరం అంతా కూడా భారీగా పెరుగుకుంటూ అంటే వార్షికం మొత్తం కూడా విపరీతమైన పెరుగుదల నమోదు చేసిన సంవత్సరం గోల్డ్ ఇదేనని చెప్తున్నారు. ఇంకొకటి మన దేశ జీడిపిని కూడా దాటిపోయింది గోల్డ్ అని చెప్తున్నారు. ఏంటి అసలు ఇంత ఇంత నిల్వలు పెట్టుకొని గోల్డ్ ఏం చేసుకోబోతున్నాం మనం? ఇంకా నెక్స్ట్ ఇయర్ పరిస్థితి ఏంటి? ఇంకెంత బాగా పెరుగుతుంది? లేకపోతే ఇలా ఏమన్నా కంటిన్యూ అవుతుందా? కొంతకాలం ఏమన్నా స్టేబుల్ గా ఉండే అవకాశం ఉంటుందా? చెప్పండి. డెఫినెట్ గా నిరుపమ గారు, ముందుగా 2026 లో ఈ వీడియో చూస్తుంటే గిన అందరికి కూడా సుమన్ టీవీ వీక్షకులందరికి కూడా మీ తరపున నా తరపున కూడా అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 ఎలా అయితే గోల్డెన్ ఇయర్ అంటారో 2025 ఇస్ రియల్లీ గోల్డెన్ ఇయర్. 2026 కూడా అన్డౌటెడ్ గా ఇస్ గోయింగ్ టు బి అనదర్ గోల్డెన్ అండ్ సిల్వర్ ఇయర్. సో అందరికి కూడా బెస్ట్ విషెస్ నా తరపున. కమింగ్ టు ద పాయింట్, నేను ఇందాకే డేటా చూస్తున్నాను. 82,000 తో మొదలైంది జనవరి 1, 2025. ఈ రోజు మనము ఈ కాల్ చేసే టైంకి డిసెంబర్ 31 చూస్తే 1,39,000తో ముగింపు వచ్చిందండి. సో మీరు మార్కెట్ లో ఎటువంటి సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ లో మీరు పెట్టిన, అది ఏ రంగంలో అయినా కూడా, ఎఫ్డీ రూపంలో షేర్ మార్కెట్ లో కూడా మీకు ఇంత మొత్తం రిటర్న్ అంటే దాదాపుగా మనకు 80% అంటే నియర్ అబౌట్ డబుల్ అనుకోండి. 80 నుంచి 1,40,000 అంటే అబౌట్ 80% రిటర్న్స్ అనేవి అన్బిలీవబుల్. అందుకోసమే నేను అన్నాను దీన్ని గోల్డెన్ ఇయర్. 2025 అనేది గోల్డెన్ ఇయర్. సో 2026 అయితే దానికి భిన్నంగా ఏమి ఉండదండి. అంటే నేను స్పెక్యులేట్ చేయను, నేను ముందే ఎప్పుడు చెప్తుంటాను ఇది. యూనో ఇట్స్ యువర్ డిస్క్రిషన్. అంటే ఇన్ఫర్మేషన్ ఎందుకు పెరుగుతుంది అనేది మనం ఎప్పుడు అనలైజ్ చేస్తాము, ఎలా ఉండబోతుంది అనేది చేయగలం, కానీ ఎవరు కూడా స్పెక్యులేట్ చేయలేము. మరి ఒక 70-80% వస్తుందనే అంచనాతోటి మనం వెళ్ళలేం. కానీ స్థిరంగా డెఫినెట్ గా 2026 కూడా అబౌవ్ 20-25% రిటర్న్ ఇచ్చే సాధనంగా ఉంటుందని నేనే కాదు, ఐ థింక్ రీసెంట్ గా గోల్డ్మాన్ సాక్స్ వారు కూడా దే ఆర్ ప్రెడిక్టింగ్. ఔన్స్ డాలర్ అనేది కుడ్ బి అరౌండ్ 5,500 వరకు వెళ్ళొచ్చు 2026 లో. ఔన్స్ అంటే రఫ్లీ అబౌట్ 27 గ్రామ్స్ ఉంటుందండి. అది $4,000 లో ప్రెడిక్ట్ చేశారు, కానీ అది బీట్ చేసి 4,600, $4,800 గా ఉంది ఇప్పుడు ఒక ఔన్స్. అది అరౌండ్ 5,500 అంటే నియర్ అబౌట్ 20% to 25% రిటర్న్ ఖచ్చితంగా వస్తుంది 26 లో. ఎందుకంటే ఏదైతే అన్సర్టనిటీ ఉందో ప్రపంచంలో, 2025 ఒక పెద్ద అన్సర్టనిటీ వచ్చిందండి ప్రపంచానికి. ట్రంప్ ప్రభుత్వం రావడంతో, అమెరికా ఆర్థిక విధానాలతో ఇటువంటి కూడా ఏ దేశం గాని వాణిజ్యం చేసే అమెరికాతో గాని దేశాల మధ్య వాణిజ్యంలో కూడా ఏ రకంగా కూడా హెల్తీగా లేదు. ప్రతి ఒక్కటి అన్సర్టనిటీగా ఉంది. దీనికి తోడు యుద్ధ వాతావరణం, దేశాల మధ్య కాన్ఫ్లిక్ట్స్, వీటన్నిటి తోడు డాలర్ పైన కొంచెం నమ్మకం సన్నగిలుతుంది. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా డాలర్ ని వెపనైజ్ చేయడం అమెరికా ఏ దేశాలకు కూడా నచ్చట్లేదండి. వారు ఎవరైతే డాలర్స్ లో సేవ్ చేసుకున్నారో వాటి అసెట్స్ ఫ్రీజ్ చేయడము, వాటి మీద ఆంక్షలు విధించడముతో వారి సేవింగ్స్ ఏదైతే ఉన్నాయో ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, సెంట్రల్ బ్యాంక్స్ విరివిగా దాన్ని డాలర్స్ ని ఆఫ్లోడ్ చేసుకుని గోల్డ్ ని తీసుకోవడం స్టార్ట్ చేసింది. మన దేశం కూడా ఇయర్ 50 కలుసుకున్నారు. చైనా కొంటుంది, జపాన్ కొంటుంది, జర్మనీ, రష్యా అందరూ కూడా డాలర్స్ తగ్గించుకుంటూ ఎన్ని కారణాల రీత్యా గ్లోబల్ జియో పొలిటికల్ టెన్షన్స్, గ్లోబల్ ఎకనామిక్ అన్సర్టనిటీ, వెపనైజింగ్ ది డాలర్స్ బై అమెరికా, ఇటువంటి కారణాల దృష్ట్యా గోల్డ్ పై నమ్మకం పెంచుకున్నారు ఇన్వెస్టర్స్. ముఖ్యంగా గోల్డ్ ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ రూపంలోనే తీసుకుంటారండి ఎవరైనా. మన ఇండియాలో ఆభరణాలని అలంకరణ అనుకున్నా కూడా ఇన్వెస్ట్మెంట్ పరంగా గోల్డ్ కి ఈసారి హైయెస్ట్ మార్క్ వచ్చింది. అంటే ఇతర సాధనాల్లో పెట్టుకుంటే లాస్ట్ క్వార్టర్ లో సిల్వర్ చాలా ఎక్కువ ర్యాలీ అయింది. నేను మరొక వీడియోలో చెప్తాను సిల్వర్ గురించి. బట్ గోల్డ్ అయితే అన్బిలీవబుల్ రిటర్న్. డెఫినెట్ గా 2026 పాజిటివ్ గా ఉండబోతుంది. అండ్ మరొకసారి చెప్తున్నానండి, ఎప్పుడు కూడా మీరు లాంగ్ హొరైజన్ లో తీసుకోండి ఇన్వెస్ట్మెంట్ ని. ఈ నెల 1,00,000 తీసుకొని నెక్స్ట్ నెల 2 lakhs అమ్మేద్దాము లాంటి ఏమంటారు స్పెక్యులేషన్ లేదా షార్ట్ టర్మ్ సెల్లింగ్ బిజినెస్ అయితే మీరు గోల్డ్ లాంటి సాధనాల్లోకి రావద్దండి. సిప్ విధానంలో అంతకంతా కొంచెం కొంచెంగా తీసుకొని
ఒక లాంగ్ టర్మ్ పెట్టుబడి కింద గోల్డ్ చూస్తే మీకు 5 years స్పాన్ లో డెఫినెట్ గా మీకున్న అన్ని అసెట్స్ కంటే కూడా గోల్డ్ డెఫినెట్ గా మంచి రిటర్న్ ఇచ్చే అవకాశం. ఏంటంటే ఇండియాలో ఏకంగా 880 టన్నులు బంగారం ఉందండి. టన్నులు బంగారం కొనుక్కొని పెట్టుకొని ఏం చేసుకోబోతున్నాం మనం? అది కేవలం మన సెంట్రల్ బ్యాంక్ అండి. అంటే మన రిజర్వ్ బ్యాంకు ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మన వచ్చేసి అరౌండ్ 600 బిలియన్ ఉంటుంది. దాంట్లో అబౌట్ 50 బిలియన్ అంటే ఒక 10 to 11% గోల్డ్ రూపంలో ఉంది. మిగతా కరెన్సీస్ ఉంటాయి, డాలర్స్ కానీ పౌండ్స్ కానీ. ఇది మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. ఇండియాలో రీటైల్, ఓన్లీ రీటైల్ అంటే మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళ దగ్గర ఇళ్లలో సాధారణంగా 20,000 టన్స్ కంటే ఎక్కువ గోల్డ్ ఉందండి ప్రజల దగ్గర. ఆ గోల్డ్ రిజర్వ్స్ ఇంకా పెరుగుతూ పోతున్నాయి. అంటే ఇది సో ఇది నేను చెప్పింది ఇప్పుడు రికార్డు ప్రకారం అనుకుంటా, మీరు చెప్పేది రికార్డులో లేనిది. సో దాదాపుగా థౌజండ్స్ ఆఫ్ టన్స్ గోల్డ్ ఉందండి ఇండియన్స్ Okay. దగ్గర. చాలా గోల్డ్ ఉంది. ఆ మోజు ఇంకా తరగలేదు. అది ఎంత పెరుగుతున్నా అవును, దాని మీద మోజు అనేది తగ్గట్లేదు. కరెక్ట్. అది బంగారం మీద ఎప్పటికీ తగ్గదండి. డెఫినెట్ గా. సో మన రీసైకిల్ గోల్డ్ అంటే ఉన్న గోల్డ్ మళ్ళీ ఇంకా రూపం మార్చుకుంటే సరిపోతుంది. కానీ ఇంపోర్ట్ అనేది మనకు ఎక్కువ లోడ్ పడుతుంది మన కంట్రీ మీద. మన కంట్రీలో ఒక గ్రామ్ కూడా మనం మైండ్ చేయట్లేదు. ఎవ్రీ గ్రామ్ ఇంపోర్ట్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్. అది చైనా అయితేనేమి ఇతర దేశాల నుంచి కాదు. సో వీటన్నిటికి డిమాండ్ అనేది తగ్గట్లేదు. మీరు అంటున్నట్టు దాని ఆభరణ రూపం కంటే కూడా ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఒక స్థిరమైన భరోసా, ఎందుకంటే దాని మీద లోన్ తీసుకోవచ్చు, చాలా అడ్వాంటేజ్. అవును, కాబట్టి ఆ వాల్యూ అనేది అంతకంతకు పెరుగుతూ పోతుంది. రానున్న రోజుల్లో కూడా అది ఏ మార్పు చెందుతుందని నేను అనుకోవట్లేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.